This is the order issued by Government of Andhra Pradesh School Education Department. Andhra Pradesh Samagra Shiksha Quality Education CMAT continuous professional development of primary teachers. Orientation on CBSE model of teaching methodology and assessment procedures to all primary teachers. Online training from 21st June to 3rd July. 21st June నుంచి 3rd July వరకు ప్రైమరీ టీచర్స్కి సిబిఎస్ఈ మోడల్ మీద దాని యొక్క టీచింగ్ మెథడాలజీస్ మీద ట్రైనింగ్ ఉంటుంది. త్రూ దీక్ష ప్లాట్ఫామ్ సెట్ అయిన ఇన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి, అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్కి దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఆల్రెడీ రావడం జరిగింది. Coordinators की समग्र शिक्षा coordinators in the state are hereby informed that the government of Andhra Pradesh developed new textbooks based on NEP 2020 guiding principles and introduced from the academic year 2020-21. ఈ అకాడమిక్ ఇయర్ 2021 అకాడమిక్ ఇయర్కి సంబంధించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, దానికి సంబంధించి గైడింగ్ ప్రిన్సిపల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం సందర్భంగా ఈ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద కనెక్షన్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ డిసైడెడ్ టు కండక్ట్ ఓరియంటేషన్ టు ప్రైమరీ స్కూల్ టీచర్స్ హూ ఆర్ హ్యాండ్లింగ్ క్లాసెస్ 1 to 5th on CBSE model of teaching methodology and assessment procedures from 21st June to 3rd July 2021 through దీక్ష ప్లాట్ఫామ్. ఇది దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా మనకి ట్రైనింగ్ ప్రొసీజర్ అనేది, అసెస్మెంట్ ప్రొసీజర్, టీచింగ్ మెథడాలజీస్ అనేవి, హౌ టు హ్యాండిల్ ద క్లాసెస్ ఫ్రమ్ 1 to 5th అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఆల్ ద District Education Officer and Additional Project Coordinators of Samagra Shiksha in the state are requested to issue instructions. ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది బిట్వీన్ 3 PM to 4:30 PM 21st June నుంచి. సబ్జెక్ట్ ఇంగ్లీష్, కంటెంట్ అనాలిసిస్ ఇన్ వ్యూ ఆఫ్ సిబిఎస్ఈ బేస్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనే టాపిక్ మీద ఉంటుంది. దీనికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 22nd టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్, 23rd టీచింగ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్, 24th assessment procedures, tools and validation process, 25th content analysis in view of CBSE based learning outcomes. ఇది మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి 4 క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ సంబంధించి 4 క్లాసెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో టీచింగ్ టెక్నిక్స్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్, వ్యాలిడేషన్ ప్రాసెస్, ఈ విధంగా మనకి టాపిక్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 days విచ్ మీన్స్ June 30th నుంచి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ స్టార్ట్ అవుతుంది. కంటెంట్ అనాలిసిస్ ఇన్ వ్యూ ఆఫ్ సిబిఎస్ఈ బేస్డ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్. ఈ విధంగా మనకి 3rd July వరకు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లైవ్ క్లాసెస్ ఫ్రమ్ 3 PM to 4 PM onwards June 6th ఉంటుంది.